హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది యాక్చువల్గా పొద్దున్న వీడియోకి ప్రూఫ్ వీడియో అనమాట. ఒక రకంగా చెప్పాలంటే క్లారిఫై చేద్దామనేసి. యాక్చువల్గా ఒక వీడియో ఏదన్నా చేసినప్పుడు మీరు క్లారిటీగా చూడాలి, వినాలి క్లారిటీగా. అది వినకుండా ఊరికే ఎవరికి నచ్చింది వాళ్ళు ఊహించేసుకుంటున్నారు. అండ్ నాకు కామెంట్స్ వచ్చాయి, ఇక్కడ వాట్సాప్లో కూడా మెసేజెస్ అయితే పెట్టారు నాకు. అంటే వాళ్ళకి డౌట్ క్లారిఫై అవ్వక, ఏంటి మన ఫ్రెండ్స్కి ఛానల్స్ ఉన్నా కూడా పోతుందా, మన ఫ్రెండ్స్ కరెక్ట్గా పెట్టకపోతే కూడా పోద్దా, ఇట్లాగా. మీరు ఒకసారి వీడియో క్లారిటీగా వింటే నేను చెప్పింది ఏంటి అంటే, మీతో పాటు మీరు చేసే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఎవరితో కలిసి వీడియోస్ చేయను కదా, ఎప్పుడన్నా చాలా రేర్గా చేస్తూ ఉంటాను. నేను ఎప్పుడు అస్తమానం కలిసి చేయను కదా వీడియోస్. సో మీకు ఫ్రెండ్స్ ఉండడంలో తప్పులేదు, మీ ఫ్రెండ్స్కి ఛానల్స్ ఉండడంలో తప్పులేదు. వాళ్ళ ఛానల్కి మాత్రమే ఇష్యూ వస్తుంది. మీ ఛానల్కి ఎప్పుడు ఇష్యూ వస్తుంది అంటే, మీరు వాళ్ళతో కలిసి ఎక్కువ వీడియోస్ చేస్తే. అర్థమైందా మీకు? 1-2 వీడియోస్తో ఏదో నష్టం వచ్చేస్తుందని కాదు ఇక్కడ. సో మీరు ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్స్తో కలిసి ఎక్కువ వీడియోస్ చేస్తే, ఈ ఛానల్లో మీరు కరెక్ట్గా పోస్ట్ చేసుకున్నారనుకోండి, అన్ని వీడియోస్ కరెక్ట్గానే ఉన్నాయి. వాళ్ళ ఛానల్లో ఇప్పుడు మీతో పాటు చేసిన వీడియోస్తో పాటు ఇంకా ఇన్ఆథెంటిక్ కంటెంట్, రీయూజ్డ్ కంటెంట్ లాంటి వీడియోస్ ఏమన్నా ఉన్నాయనుకోండి, అప్పుడు మీ ఛానల్కి ఇష్యూ వస్తుంది. ఇది నేను ప్రూఫ్తో సహా ఇప్పటి వరకు వెతుకుతూ కూర్చున్నాను. యాక్చువల్గా వాట్సాప్లో వెతుకుతూ కూర్చున్నాను. వాళ్ళు నాకు ఎప్పుడు మెసేజ్ చేశారు ఇవన్నీ గుర్తు తెచ్చుకుని. వీళ్ళు నాకు యాక్చువల్లీ నేను వీడియోలో కూడా చెప్పాను కదా, ఫస్ట్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. అప్పటికి నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోలేదు. సో అది అప్పుడు అక్కడ మెసేజ్ చేశారు. దాని తర్వాత మెసెంజర్ అని పెట్టాను కదా, అది కొన్ని డేసే. దాని తర్వాత నా వాట్సాప్ నెంబర్ అనేసి ఇచ్చాను కదా, సో వాట్సాప్లో వచ్చారనమాట. నాకు గుర్తున్నంత వరకు నేను నెంబర్ ఇచ్చిన నెక్స్ట్ రోజో వచ్చారన్నట్లు గుర్తుంది. బట్ ఆ చాట్ ఉందో లేదో, వాళ్ళు అసలు డిజపియరింగ్ మెసేజెస్ ఆన్ చేసుకుంటూ పోయి ఉంటాయి. ఇవన్నీ ఆలోచించుకుంటూ ఇప్పటి వరకు వెతుక్కుంటూ కూర్చున్నాను. చాట్స్ బోల్డని వచ్చేసి ఇన్ని రోజులు దగ్గర 20 డేస్ పైనే అవుతున్నట్లుంది నేను నెంబర్ ఇచ్చి కూడా. సో మరి చాలా చాట్స్ అయితే వచ్చేసాయి ఇప్పటికే. అవన్నీ వెతుక్కుంటూ ఇప్పుడు దొరికింది అది. సరే ప్రూఫ్ చూపిద్దాము అనేసి చెప్పాను అనమాట. అండ్ ఒకళ్ళు కామెంట్ రాశారు. అంటే నేనేం దాన్ని నెగిటివ్గా తీసుకోవాలి, చాలా పాజిటివ్గా తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళకి నా పైన ఎంత నమ్మకం ఉందనేది ఆ కామెంట్లోనే అర్థమైంది. కాకపోతే ఒక్క మాట మాత్రం కొంచెం ఇదిగా అనిపించింది. హిందీ క్రియేటర్స్ ఎవరు ఇట్లా చెప్పరు, మీరెందుకు ఇవన్నీ చెప్పి మీ పైన ఉండే అమూల్యమైన మంచి అభిప్రాయాన్ని తగ్గించుకుంటున్నారు అనేసి రాశారు. ఫస్ట్ థింగ్, ఇక్కడ నేను ఏ వీడియోస్ చేసినా కూడా నా దగ్గర ప్రూఫ్ లేకుండా నేను ఏది చేయను. కాకపోతే అన్నీ ప్రూఫ్ చూపించలేము కొన్నిసార్లు. బట్ దీనికి నేను ప్రూఫ్ కూడా చూపిస్తాను మీకు. అందుకే చేస్తాను అసలు వీడియో కూడా. అంటే వాళ్ళు నాకు పంపించిన మెసేజెస్ అవన్నీ కూడా ఉన్నాయి నా దగ్గర. సో నేను స్క్రీన్ రికార్డ్ చేసి మీకు చూపిస్తాను అంతా కూడా. అండ్ ఈ హిందీ క్రియేటర్స్ అని అన్నారు కదా, హిందీ క్రియేటర్స్ ఏమి గొప్పళ్ళు ఏమి కాదు, మీరు అది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక కంటెంట్ ఉంది అంటే, ఏ కంటెంట్లో అయినా సరే కరెక్ట్గా చేసేవాళ్ళు ఉంటారు, రాంగ్ చేసేవాళ్ళ వీడియోస్కి, రాంగ్ చెప్పే వాళ్ళ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తాయి ఒక రకంగా. ఈవెన్ మీరు తెలుగులో కూడా చూడండి, కరెక్ట్గా పెట్టండి అనే వాళ్ళకి వ్యూస్ రావు. ఎవరైతే మీరు ఈ లింక్ ఇక్కడ పెట్టండి, లేదా ఈ సెట్టింగ్ ఇట్లా ఆన్ చేసుకుంటే వ్యూస్ వస్తాయి, ఇలాంటి వాటికి వ్యూస్ ఎక్కువ వస్తాయి. సో హిందీ క్రియేటర్స్ అయినా అంతే. సో హిందీ క్రియేటర్స్ అందరూ కరెక్ట్ అని కాదు, తెలుగు క్రియేటర్స్ అందరూ రాంగ్ అని కూడా కాదు. హిందీ క్రియేటర్స్ చెప్తేనే కరెక్ట్, లేదా అంటే వాళ్ళు చెప్పిన అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదో తీసుకుని మేము చెప్తున్నాం అనుకుంటున్నారో ఏంటో నాకైతే తెలీదు. ఎందుకంటే నాకు హిందీ రాదు ఒక రకంగా చెప్పాలంటే. నేను చూడను ఫస్ట్ థింగ్. ఇంకోటి, నాకు చెప్తూ ఉంటారు ఇలా హిందీ ఛానల్లో పలానా దానికి ఒకళ్ళు ఇది చెప్పారు, ఇది కరెక్టా కాదా అనేసి. యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, దాని తర్వాత ఎవరైతే అక్కడ వీడియోస్ చేసి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో టెక్ ఛానల్స్, ఈ ఫేక్ టెక్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ దాంట్లో చూసి అందరూ ఇక్కడ వీడియోస్ చేస్తున్నారు. అదే జరుగుతుంది. సో మీకు ప్రూఫ్ కావాలి కదా, ఏదైనా ప్రూఫ్ చూపిస్తే తప్ప ఈ రోజుల్లో నమ్మేటట్లుగా లేరు. సో నేను ప్రూఫ్ కూడా చూపిద్దాము అనేసి తీసుకొచ్చాను. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. నేను మాట్లాడేటప్పుడే స్క్రీన్ రికార్డ్ కూడా చేస్తున్నాను. వీళ్ళు నాకు మెసేజ్ చేసింది యాక్చువల్గా February 14th. నేను నెంబర్ అది ఏం డిస్ప్లే చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా డిస్ప్లే చేయకూడదు కదా. సో 14th February రోజున వాళ్ళు నాకైతే మెసేజ్ చేశారనమాట. అండ్ వాళ్ళు పంపించిన ఫస్ట్ మెసేజ్, హాయ్ అక్క, నేను అవసరం ఉన్న క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాను, అది కూడా కొత్తగా అడుగుతాను. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన నా ఛానల్కి సెక్షువల్ గ్రాటిఫికేషన్ కంటెంట్ అని వచ్చింది అని చెప్పిన దానికి సొల్యూషన్ కూడా చెప్పారు, ఓకే. కానీ ఇప్పుడు మా ఫ్రెండ్ ఛానల్ మానిటైజేషన్ కూడా పోయింది. రీజన్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ సస్పెండెడ్ వైటీ అనేసి చూపిస్తుంది. దానికి కారణం నేను అతని ఛానల్లో ఉండి వీడియో చేయడం వలన, లేకపోతే
నేను అతని ఛానల్లో ఉండి వీడియో చేయడం వలన, లేకపోతే అతను నా ఛానల్లో ఉండడం వలన అయిందా అర్థం కావట్లేదు అక్క, దీనికి పరిష్కారం ఏంటో చెప్పండి అనేసి అడిగారు. సరే నేను ఏదో రిప్లై ఇచ్చాను. నేను పెట్టిన దాంట్లో ఏంటంటే, మరి సేమ్ ఫోన్లో ఏమన్నా ఉన్నాయా, మీ రెండు మెయిల్ ఐడీస్ ఒకటే ఫోన్లో ఏమన్నా ఉన్నాయా అనేసి ఒక క్వశ్చన్ అడిగా. నెంబర్స్ ఏం లేదు, ఫోన్స్ ఏం లేదు, కానీ అతని ఛానల్లో మరియు నా ఛానల్లో కొన్ని వీడియోస్ కలిసి చేశాము అనేసి అడిగారు. జీమెయిల్ కూడా డిఫరెంట్గా ఉంది అనేసి చెప్పారు. ఛానల్ అంటే రీజన్ అదేనండి. యాక్చువల్గా ఈ అప్డేట్ ఎప్పుడైతే వచ్చిందో నేను వీడియో చేసి పెట్టినప్పుడు నేను నా ఛానల్లో కొంతమంది వీడియోస్ చేశానండి, వేరే వాళ్ళతో వీడియోస్ చేశాను. అంటే రీయూజ్డ్ నేను రిజల్ట్ చేసినవి అలాంటివన్నీ కూడా నేను వీడియోస్ చేశాను అనమాట. అయితే ఇప్పుడు వాళ్ళ ఛానల్ ఏమైనా స్పామ్ కింద పోయినా, లేదంటే ఇట్లాగే ఏమైనా డిటెక్ట్ అయినా కూడా ఛానల్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను ఆ వీడియోస్ అన్ని తీసేసానండి. ఎవరైతే నేను వేరే వాళ్ళతో చేపించానో ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేశాను. ఇట్లా అయితే మేబీ అదే ఇష్యూ అయి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఒక రకంగా చెప్పాలి అంటే. యాక్చువల్గా దీని గురించి వీడియో చేయాలి లెక్కన. మీరైతే కన్ఫర్మ్ గా అంతే కదండి, మీ ఛానల్ తన ఛానల్ సంబంధం లేదు, ఓన్లీ మీరు వీడియోస్ కలిసి చేయడం తప్ప, అంతేనండి. సో అది సో ఇక్కడ నేను తర్వాత అడిగాను మళ్ళీ మొత్తం డీటెయిల్డ్గా. అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఎవరి ఫోన్లో వాళ్ళే తీసుకున్నారు. సేమ్ వీడియోస్ కూడా కాదు, ఒకవేళ సేమ్ వీడియోస్ అయితే రీయూజ్డ్ అని వస్తుంది. సేమ్ వీడియోస్ కాదు, ఎవరి ఫోన్లో వాళ్ళే తీసుకున్నారు వీడియోస్, ఇద్దరు కలిసి చేశారు అంతే వీడియోస్. సో ఒక ఛానల్లో ఉండడం వల్ల ఈ ఇష్యూ అయితే వచ్చిందనమాట ఆ ఛానల్కి. సో ఇప్పుడు అర్థమైంది కదా, ప్రూఫ్తో సహా చూపించాను. ఒకసారి క్లారిటీగా చెప్తున్నాను వినండి. ఇక్కడ ఫ్రెండ్స్ ఛానల్స్ ఉంటే మీ ఛానల్కి ఇష్యూ రావడం కాదు, మీరు కలిసి చేయాలి. ఇప్పుడు నాకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేను వాళ్ళతో ఏం కలిసి చేయట్లేదు. ఇప్పుడు మీకు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు డైలీ వాళ్ళతో కలిసి ఏం వీడియోస్ చేయట్లేదు కదా. అది అండ్ ఇంకోటి, కొలాబరేషన్ ఎందుకు ఇస్తుంది యూట్యూబ్ అనేసి కూడా అడిగారు ఆ కామెంట్లో. కొలాబరేషన్ ఎందుకు ఇస్తుంది అంటే, నేనేం చెప్పానంటే ఆ వీడియోలో, ఈ లెక్కన కొలాబరేషన్ చూసుకున్నా కూడా ప్రాబ్లమే అవుతుంది అని చెప్పాను. అంటే కొలాబరేషన్ వల్ల ఏదో ఇష్యూ వచ్చేస్తుందని కాదు. ఇక్కడ మనం కొలాబరేటర్గా యాడ్ అవ్వడం వల్ల మన దానికి ఎలాంటి ఇష్యూ ఉండదు. ఎందుకంటే అట్లా అవుతే నిజంగానే ఏ ఛానల్స్ ఉండవు, అది కరెక్టే. కానీ మీరు ఎవరితో అయితే కొలాబరేట్ అవుతున్నారో, ఇప్పుడు ఏమవుతుంది, కొలాబరేషన్ అనే పర్పస్ని మొత్తం తీసి పడేస్తున్నారు. అసలు జనాలు వ్యూస్ కోసం పెట్టుకుంటున్నారు. కొలాబరేషన్ అంటే ఏంటి, కొలాబరేట్ అవ్వడం అంటే ఇద్దరు మనుషులు కలిసి వీడియో చేస్తే, వాళ్ళు ఒక ఛానల్లో వీడియో ఒకళ్ళే తీశారనుకోండి, వీడియో వాళ్ళు ఒక ఛానల్లో పోస్ట్ చేసుకుంటారు. ఆ వీడియోని పోస్ట్ చేసినప్పుడు రెండో ఛానల్ ఆడియన్స్ కూడా కనిపించాలి అంటేనే అలా వాడతారనమాట కొలాబరేషన్. అంటే వాళ్ళకు కూడా కనిపిస్తుంది కాబట్టి అది కొలాబరేషన్ అంటే. కానీ ఇప్పుడేం చేస్తున్నారు, వ్యూస్ కోసం కొలాబరేషన్ చేస్తున్నారు. నన్ను అడుగుతూ ఉంటారు డైలీ, నన్ను కొలాబరేట్ చేయండి అని చెప్పేసి. దానివల్ల ఎలాంటి యూజ్ లేదు కదా. మనకి ఒక ఫీచర్ వచ్చింది అంటే దాన్ని ఎలా వాడాలి అనేది తెలుసుకోవాలి, అది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. అది సో మీకు దీనికి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి ఛానల్స్ ఉంటే మీ ఛానల్స్ పోవడం కాదు, ఇది చాలామందికి అర్థం కాలేదన్న విషయం నాకు అర్థమైంది. నిజంగా ఏం జరుగుతుందంటే, వీడియో క్లారిటీగా వినట్లా. క్లాస్లో స్టూడెంట్స్ ఎప్పుడైనా సరే వినకపోతేనే కదా డౌట్స్ వచ్చేది. ప్రతి ఒక్క వర్డ్ కూడా ఇంపార్టెంట్. నేను చెప్పిన ఆ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క వర్డ్ కూడా ఇంపార్టెంట్. మీరు సరిగ్గా వింటే ఈజీగా అర్థమవుతుంది. అది సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పటికైనా సరే. సో మీ ఛానల్కి మీరు కలిసి వీడియోస్ చేస్తేనే ఎక్కువ, ఫేస్ వీడియోస్ కానీ ఇవి కలిసి ఎక్కువ చేస్తే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. మీకు దానికి వ్యూస్ కూడా ఎక్కువ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ వీళ్ళకి నేను స్క్రీన్ రికార్డ్ చూపించాను కదా ఇందాక, సెక్షువల్ గ్రాటిఫైయింగ్ కంటెంట్ అని వచ్చిందంట వాళ్ళకి. అప్పుడు నేను ఏదో సొల్యూషన్ చెప్పానంట, నాకు గుర్తు కూడా లేదు ఆ విషయం. అయితే అది మానిటైజేషన్ పోయినట్టు, అంటే ఇదేమి రీయూజ్డ్ ఇట్లా కాదు, అది ఆ కంటెంట్ అనేసి వచ్చి పోయింది కదా. సో అక్కడ థంబ్నెయిల్స్లో ఇష్యూనో సమ్ వీడియోస్లో ఇష్యూనో ఏదో అయ్యి ఉంటుంది వాళ్ళకి అక్కడ. సో అది పోయింది. అది ఎలా రిజాల్వ్ చేయాలని చెప్పాను. ఇప్పుడు ఈ ఛానల్ ఇష్యూ రిజాల్వ్ అయిపోతే ఆ ఛానల్ ఇష్యూ కూడా రిజాల్వ్ అయిపోతుంది అనమాట. అదే ఇక్కడ జరిగింది. సో మీకు అర్థమైంది కదా. ఇది ఏమైపోతుందంటే కొన్ని అప్డేట్స్ నాకు చెప్పాలన్నా కూడా భయం వేస్తుంది ఒక రకంగా. అంటే నేనేదో కావాలని భయపెడుతున్నట్లుగా ఉంది తప్ప, కావాలని భయపెడతాం కాదు, ఇది జాగ్రత్త పడాలి అని చెప్పి. ఇప్పుడు మొన్న సర్కమ్వెన్షన్ పాలసీ వచ్చినప్పుడు నేను ఆ వీడియోలో కూడా చెప్పాను కదా, సర్కమ్వెన్షన్ పాలసీ వచ్చిన కొత్తలో, సర్కమ్వెన్షన్ పాలసీ అంటే ఏంటి, ఒక మనిషి ఒక ఛానల్లో కనిపిస్తున్నారు అంటే, అది ఆ ఛానల్లో ఏదైనా ఇష్యూ ఉండి వాళ్ళ ఛానల్ పోతే ఆ మనిషి కనిపిస్తున్న వేరే ఛానల్స్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. అసలు సర్కమ్వెన్షన్ పాలసీ అంటే అదే. అలా అని ఊరికి ఒక వీడియో 2 వీడియోస్ వల్లే పోతుందని ఏం కాదు. కానీ ఆ 1-2 వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తే మళ్ళీ అప్పుడు ప్రాబ్లమే అవుతుంది. మనకు రీయూజ్డ్ కూడా వర్క్ చేసేది అట్లాగే వర్క్ అవుతుంది. సో అట్లా 1-2 వీడియోస్ వల్ల ఏదో ఇష్యూ వచ్చేస్తుందని కాదు. ఇక్కడ ఎక్కువ వీడియోస్ చేస్తే, ఇప్పుడు ఇద్దరు కలిసి ఎక్కువ వీడియోస్ చేశారనుకోండి, అప్పుడు ఈ ఇష్యూ అనేది రిపీట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నా ఛానల్కి నేను ఆ వీడియోస్ డిలీట్ చేయకపోయినా కూడా ఏ ఇష్యూ ఉండేది కాదు.
సర్కమ్వెన్షన్ పాలసీ టైంలో నేను ముందు వీడియోలో చెప్పినట్లుగా. కానీ నేను ఆ వీడియోస్ ఎందుకు డిలీట్ చేశాను అంటే, ఏమో చెప్పలేము. ఇప్పుడు ఆ వీడియోస్‌కి వ్యూస్ వస్తున్నాయి, నాకు డైలీ వ్యూస్ వస్తూనే ఉంటాయి వాటిలికి. వాళ్ళ ఛానల్స్‌లో ఏమైనా ఇష్యూ వచ్చినా నా ఛానల్‌కి ప్రాబ్లమ్ అవుతుంది కదా! నా ఛానల్‌లో ఏదైనా ఇష్యూ వచ్చినా వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది కదా! సో, అది మీకు మొత్తం క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు. నాకు ఆ కామెంట్సును ఇక్కడ వచ్చిన మెసేజెస్ అంటే భయపడుతున్నారు ఎక్కువ. ఇక్కడ భయపడాల్సింది లేదు. నేనేమో మిమ్మల్ని ధైర్యంగా ఉంచడానికి ముందు ముందు చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, జాగ్రత్త పడతారు అనేసి నేను చెప్తాను. అంతేగాని మిమ్మల్ని భయపెడతాం కాదు. మీరు భయపెడితే నాకేమీ ఉపయోగం లేదు. అది అర్థం చేసుకోండి. నాకు ఎలాగో వ్యూస్ రావు. నేను ఎంతలాగా థంబ్‌నెయిల్ పెట్టినా నాకు వ్యూస్ రావు చెప్తున్నాను కదా! ఎంత మ్యాటర్ ఉంటుందో వీడియోస్‌లో. అఫ్‌కోర్స్ ఎవరికి ఏ వీడియో కావాలంటే వాళ్ళు అదే చూస్తారు. అదేం ప్రాబ్లమ్ ఏం కాదు ఇక్కడ. నేను ఏది కూడా వ్యూస్‌ని దృష్టిలో పెట్టుకుని చెప్పను. నాకు ఎలా ఉంటుందంటే, నాకు ఒక క్వశ్చన్ అడిగారంటే నేను దానికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. అండ్ నేను ఇచ్చిన ఆన్సర్‌తో వాళ్ళకి ఎప్పటికీ ఎలాంటి ఇష్యూ రాకుండా ఉండాలి అని చెప్తా. కొన్ని అప్డేట్స్ మారిపోతాయి. ఆ మారినప్పుడు కూడా నేను వీడియోస్ చేసి పెడతాను. అది. సో, మీకు మొత్తం క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. పొద్దున్న విషయానికి ఇప్పటికి. సో, మీరు ఒకసారి క్లారిటీగా వినాలి. నేను వీడియోలో కూడా చెప్పాను. మీ ఫ్రెండ్స్‌కి ఛానల్స్ ఉంటే పోవడం కాదు. మీరు వాళ్ళతో కలిసి ఎక్కువ వీడియోస్ చేస్తే పోతది మానిటైజేషన్. అది ఇష్యూ ఇక్కడ. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇప్పుడు. అలాగే వీడియోలో ఇంకోటి చెప్పడం అయితే మర్చిపోయాను. ఈ ఇష్యూ రిలేటెడ్‌లోనే మీరు మీ ఛానల్‌ని మీ డివైస్‌లో మాత్రమే ఉండేలాగా చూసుకోండి. మీ సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ ఛానల్స్ ఉన్న డివైసెస్‌లో అయితే పెట్టకండి. ఇది కూడా ఇష్యూనే అవుతుంది. ఎందుకంటే ఒక ఇద్దరు సిస్టర్స్‌కి 2 ఛానల్స్ ఉన్నాయి. ఇద్దరు వేరే వేరే ప్లేసెస్‌లో ఉంటారు. ఒకళ్ళకి రీయూజ్డ్ అని వచ్చింది. అయితే ఈ రీయూజ్డ్ వచ్చిన వాళ్ళ ల్యాప్‌టాప్‌లో సేమ్ ల్యాప్‌టాప్‌లో కూడా ఆ సెకండ్ ఛానల్ కూడా లాగిన్ అయి ఉందన్నమాట. సో, అలా లాగిన్ అయి ఉండడం వల్ల ఈ ఛానల్‌కి కూడా మానిటైజేషన్ పోయింది. సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ అనేసి. సో, ఈ పాలసీ అంటేనే ఇలా ఉంటుంది. వాయిస్ డిటెక్షన్, ఫేస్ డిటెక్షన్ కూడా వర్కౌట్ అవుతుంది ఇందులో. అండ్ నాట్ ఓన్లీ డివైసెస్, ఫోన్ నంబర్సే సేమ్ ఉండడమే కాదు. ఈ వాయిస్ డిటెక్షన్, ఫేస్ డిటెక్షన్ వల్లే ఇష్యూస్ అనేది వస్తున్నాయి. సో, ఫైనల్‌గా మంచి రోజులైతే రాబోతున్నాయి. మీరు జాగ్రత్తగా ఉంటూ ఒరిజినల్ కంటెంట్ చేస్తే నిలబడతారు ఎక్కువ రోజులు యూట్యూబ్‌లో. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ చేయండి. అది నేను చెప్పే ఉద్దేశం. ఇక్కడ మిమ్మల్ని భయపెడతానికి చేసిన వీడియో కాదు. జాగ్రత్తగా ఉండాలని మాత్రమే చేశాను.